మన గుడిలో యాగం జరిపిస్తున్న విషయం ఆ వసీకరకు తెలిసే ఆ వసీకర ఇక్కడి వరకు వచ్చింది. ఆ వసీకర వల్ల మనకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ అమ్మవారే మనల్ని కాపాడింది అని అవని, శ్రీకర్, పెద్దిరాజు, అక్షయలతో చెప్తూ ఉంటుంది. అమ్మ, ఆ విషయం చెప్పడం కోసమే నాగమ్మ చిలకమ్మ పాపం చాలా కష్టపడ్డాయి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నేనే నాగమ్మ చిలకమ్మలను అర్థం చేసుకోకుండా కోప్పడి పంపించాను. పాపం వాటి మనసు ఎంత బాధపడిందో ఏంటో అని అవని అక్షయ్తో చెప్తూ ఉంటుంది. అందుకే నేను మొదటి నుంచి ఆ వసీకర, మాయ లాంటి వాళ్ళపై అనుమానం వ్యక్తం చేస్తున్నాను. ఆ వసీకర ఎక్కడ ఉన్నా సరే దాన్ని వదిలిపెట్టను. నా బావను ప్రాణాపాయంలో పడేసింది. ఈరోజు నా కూతురు అక్షయ్ను ఎత్తుకెళ్ళిపోవాలని చూసింది. ఆ వసీకర అంతు ఎక్కడున్నా కూడా చూస్తాను అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు వసీకర రామచంద్రాపురంలో దెయ్యాల కోటలో కూర్చొని పూజలు చేస్తూ ఉంటుంది. వసే అక్షయ, నిన్ను ఎత్తుకెళ్ళిపోవడానికి నాకు మంచి అవకాశం వచ్చిందనుకున్నాను. కానీ నీ అమ్మ అవని దాన్ని మొత్తం కూడా నాశనం చేసింది. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా తిరిగి మళ్ళీ ఈ ఊరికి రావాల్సిందేనే. నిన్ను ఇదే ఊరిలో పాతి పెట్టాల్సిందేనే అని చెప్పి వసీకర మనసులో అనుకుంటూ క్షుద్ర పూజలు చేస్తూ ఉంటుంది. ఇక అదే సమయంలో పంతులు గారు, అమ్మవారికి అభిషేకం చేద్దురు పదండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక శ్రీకర్, అవని, పెద్దిరాజు, అక్షయ ముగ్గురు కలిసి అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్తారు. ఆ దుష్ట శక్తి వల్ల మీకు పెద్ద ప్రమాదమే తప్పింది. ఆ అమ్మవారే మిమ్మల్ని కాపాడిందమ్మా. మీరు ఇక ఆ అమ్మవారికి అభిషేకం చేయండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక అవని, శ్రీకర్, అక్షయ ముగ్గురు కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటారు. మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే నాకు కన్నుల పండగగా ఉంది అని పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. అమ్మ, ఈరోజు ఎటువంటి ఆటంకులు అడ్డంకులు లేకుండా సుదర్శన యాగం పూర్తయిపోయింది. అలాగే ధ్వజస్తంభం నీడ కూడా మీ పైన పడింది. ఇప్పుడు అమ్మవారికి అభిషేకం కూడా చాలా చక్కగా చేశారు. ఇక మీకు తిరుగుండదు. మీ దగ్గరికి ఎలాంటి సమస్యలు కూడా రావు. వెళ్ళిరండి అమ్మ అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి అవని అంటుంది. బావా, సుదర్శన యాగం చాలా చక్కగా జరిగింది కదా అని అవని అంటూ ఉంటుంది. అవును అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అమ్మ అవని, మీ ముగ్గురు చాలా చూడ చక్కగా అనిపిస్తున్నారు. మీ ముగ్గురిపై ఎలాంటి దిష్టి పడకూడదమ్మా. ఆ వసీకర సుదర్శన యాగాన్ని అడ్డుకోవడానికే ఇక్కడికి వచ్చినట్టుంది. అక్షయ్ను ఎత్తుకెళ్ళిపోయి సుదర్శన యాగం జరగకూడదు అనుకున్నట్టుంది. కానీ నువ్వుండగా ఆ వసీకర్ లాంటి వాళ్ళ ఆటలు సాగనివ్వవు కదమ్మా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. సరే పదండి, అత్తయ్య వాళ్ళు ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్దాము. అత్తయ్య రాలేదన్నా లోటు తప్ప ఇంకా ఎలాంటి లోటు కూడా ఈ పూజలో జరగలేదు బావా అని అవని అంటూ ఉంటుంది. అవును అవని అని శ్రీకర్ అంటాడు. పదండమ్మా వెళ్దాం అని చెప్పి పెద్దిరాజు అంటాడు. ఇక మరోవైపు నిహారిక, కృష్ణబాబు, వసంత బయట కూర్చొని అవని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే పెద్దిరాజు బైక్ దిగి ఇంట్లోకి నడిచి వస్తూ ఉంటాడు. ఏమయ్యా పూలరంగడు, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? చాలాసేపటి నుంచి కనిపించట్లేదు అని కృష్ణబాబు పెద్దిరాజుని అడుగుతూ ఉంటాడు. అవని శ్రీకర్ వస్తున్నారు కదా, వచ్చాక చెప్తానులే అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే అవని, శ్రీకర్, అక్షయ స్కూటీ మీద ఇంటి ముందు దిగుతూ ఉంటారు. అదిగో అవని శ్రీకర్లు వచ్చారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. పెద్దిరాజు గారు పేకట్టడానికి వెళ్ళుంటారు అని నిహారిక అంటూ ఉంటే, ఏమయ్యా పోయి జేబులో డబ్బులన్నీ ఖాళీ చేసుకొని వచ్చావా అని వసంత అంటూ ఉంటుంది. మీరు అంతా ఇంత తెలివి తక్కువ వాళ్ళని అసలు అనుకోలేదు అని చెప్పి పెద్దిరాజు అంటాడు. బావా, మమ్మల్ని ఏమైనా అను, మా అక్కని ఏదైనా అంటే ఊరుకోను అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక శ్రీకర్ అవని ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉండగా, బావా ఒక్క నిమిషం, ఎంతైనా అత్త మామ పెద్దవాళ్ళు, వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మనం జరుపుకున్న యాగానికి ఫలితం దక్కుతుంది బావా. నేను మామయ్యను తీసుకొని వస్తాను, అత్తను కూడా పిలు బావా అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే ప్రసాదరావు ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. అమ్మా, ఏంటి ఇక్కడే నిల్చున్నారు, లోపలికి రాలేదేంటి అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. అత్త ఆశీర్వాదం, నీ ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటున్నాం మోయ అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నేను రెడీ అమ్మా, కానీ ఆ పంతాల రాణి ఆశీర్వదించడానికి ఒప్పుకుంటుందో లేదో అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నానా, అమ్మను నేను ఒప్పిస్తాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు. రండి మోయ, అందరం కలిసి ఆ ఇంటికి వెళ్దాం అని చెప్పి అవని అంటుంది. ఇక ఇదంతా కూడా దూరం నుంచి పెద్దిరాజు వింటూ ఉంటాడు. అమ్మ అవని, నీ నిర్ణయం చాలా బాగుంది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక అవని, శ్రీకర్, ప్రసాదరావు, అక్షయ అందరూ కలిసి వేదవతి ఇంటి దగ్గరకు వస్తారు. ఒరే శ్రీకర్, అమ్మను ఏంటి తక్కువ అంచనా వేస్తున్నావు? ఈ మధ్య నువ్వు అమ్మ మాట బొత్తిగా వినట్లేదురా అని కృష్ణబాబు అంటాడు. నేనేం చేశాను అన్నయ్య అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అమ్మ వద్దన్నా కూడా సుదర్శన యాగానికి వెళ్ళావు కదరా, ఇప్పుడేమో అమ్మ ఆశీర్వాదం ఈ అవనికి అక్షయ్కు ఇప్పిస్తా అంటున్నావు, అమ్మ అందుకు ఒప్పుకోదు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అమ్మ నేను చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అని చెప్పి శ్రీకర్
కృష్ణబాబుతో చెప్పి వేదవతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వీడికి అమ్మ 4 చివాట్లు పెడితే కానీ బుద్ధి రాదు అని చెప్పి కృష్ణబాబు నిహారిక వసంతలతో చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు వేదవతి ఒంటరిగా కూర్చొని పల్లెటూరు అలా అవ్వటానికి కారణం ఏమై ఉంటుంది? పల్లెటూరు ప్రజలంతా కూడా అక్షయ్ను పల్లెటూరికి తీసుకురామని అడిగారు. నేను తప్పనిసరి పరిస్థితిలో అక్షయ్ను పల్లెటూరికి తీసుకొస్తానని మాట ఇచ్చాను. అక్షయ్ను పల్లెటూరికి తీసుకెళ్లడానికి అవని ఒప్పుకుంటుందా లేదా అని వేదవతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే శ్రీకర్ వేదవతి దగ్గరకు వెళ్తాడు. అమ్మ, యాగం ఎటువంటి ఆటంకాలు లేకుండా బాగా జరిగింది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అమ్మ, నీ మాట కాదన్నందుకు నీకు కోపం వచ్చిందేమో, కానీ అక్కడ యాగం జరిపిస్తుంది నా కోసం కదమ్మా, అందుకే నీ మాట కాదని నేను గుడికి వెళ్లాల్సి వచ్చింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అమ్మ, నీ ఆశీర్వాదం కోసం అవని అక్షయ ఇంటి ముందు నిల్చున్నారు. యాగం పూర్తయిన తర్వాత నీ ఆశీర్వాదం తీసుకుంటే మంచిదనుకుంటుంది అవని, అందుకే నాన్న కూడా బయటే ఉన్నారమ్మా, ఒక్కసారి రామ్మ ఆశీర్వదిద్దు గాని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఒరే శ్రీకర్, పదరా వెళ్దాము, ఆశీర్వాదిస్తాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అమ్మ వీడికి చివాట్లు పెడుతున్నట్టుంది అని కృష్ణబాబు అంటూ ఉంటే అప్పుడే శ్రీకర్ వేదవతిని తీసుకొని బయటకు వస్తాడు. అమ్మ, శ్రీకర్ గడికి బుద్ధి చెప్పావా, లేదంటే ఈ అవనికి అక్షయ్కు నువ్వు ఆశీర్వాదం ఇస్తావా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. చివాట్లు ఎందుకు పెడతాను, శ్రీకర్ అడిగిన దాంట్లో తప్పేముంది, శ్రీకర్ అడిగిన విధంగా నేను ఆశీర్వదిస్తాను అని వేదవతి అంటుంది. దాంతో కృష్ణబాబు నిహారిక షాకింగ్గా చూస్తూ ఉంటారు. అత్త అడగగానే ఆశీర్వదించడానికి ముందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అవని అంటుంది. ఒక్కొక్కసారి నెగ్గాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి తగ్గాలనిపిస్తుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది. అసలు అమ్మ ఇంతలా ఎందుకు మారిపోయి ఉంటుంది అని చెప్పి కృష్ణబాబు నిహారిక ఆలోచిస్తూ ఉంటారు. రండి, వచ్చి అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. నేను వెళ్ళి అక్షంతలు తీసుకొస్తాను అని పెద్దిరాజు అంటూ ఉంటే అవసరం లేదన్నయ్య, నా దగ్గర ఉన్నాయి అని అవని తన చీర కొంగులో ఉన్న అక్షంతలను వేదవతి ప్రసాదరావుకి ఇస్తుంది. ఇక వేదవతి ప్రసాదరావు అవని శ్రీకర్లను ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇది చూసిన పెద్దిరాజు కొత్తగా పెళ్ళైన జంటలాగా చాలా అందంగా ఉన్నారు మీరిద్దరు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అమ్మ అక్షయమ్మ, నువ్వు కూడా వెళ్ళమ్మా, వెళ్ళి మీ నానమ్మ తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో అని పెద్దిరాజు చెప్పడంతో అక్షయ్ వెళ్ళి వేదవతి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక వేదవతి చల్లగా ఉండు అని అక్షయ్ను ఆశీర్వదించి పైకి లేపుతుంది. ఇక వేదవతిలో మార్పు చూసి కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు. గత కొద్ది రోజులుగా నన్ను నా కూతుర్ని మీరు ఎప్పుడు దగ్గరికి తీయలేదు, ఈరోజు మేము ఆశీర్వాదం అడగగానే మమ్మల్ని ఆశీర్వదించారు, నాకు చాలా సంతోషంగా ఉందత్తా అని అవని చెప్తూ ఉంటుంది. అమ్మ అవని, ఈరోజు పూజ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకాలు జరగలేదు, చాలా మంచి జరిగింది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. అవునన్నయ్య, సుదర్శన యాగంలో ఎటువంటి అడ్డంకులు రాలేదు, అమ్మవారికి అభిషేకం చేసే విషయంలో కూడా ఎటువంటి అడ్డంకులు రాలేదు, ఈరోజు మేము కోరుకున్న విధంగా అత్త మమ్మల్ని ఆశీర్వదించింది, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అవని చెప్తూ ఉంటుంది. తొందరగా ఇంట్లోకి వెళ్ళండి అమ్మా, లేదంటే అందరి కళ్ళు పడి మీకు దిష్టి తగులుతాయి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. సరే అన్నయ్య, బయలుదేరుతాము అని అవని ప్రసాదరావు అక్షయ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ అవని అడగగానే ఆశీర్వదించడానికి కారణం ఉంది, ఆ కారణం ఏంటో మీ అందరికీ త్వరలోనే తెలుస్తుంది అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీకర్ కూడా వేదవతి దగ్గరకు వెళ్ళి ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఒరే శ్రీకర్, ఒక్కొక్కసారి బిడ్డల కోరికలను తల్లిదండ్రులు తీర్చాల్సి ఉంటుంది, బిడ్డల కోరికలు తీర్చని తల్లిదండ్రులు అసలు నా దృష్టిలో తల్లిదండ్రులే కాదు, అలాగే తల్లిదండ్రుల కోరికలను తీర్చాల్సిన బాధ్యత కూడా బిడ్డలపై ఉంటుంది, ఈ విషయం గుర్తుంచుకో అని వేదవతి చెప్తూ ఉంటే నీ కోరిక నేను తీరుస్తానమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. సరే శ్రీకర్ అని చెప్పి వేదవతి అంటుంది. ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ తరువాత ఇప్పటి వరకు మన కళ్ళ ముందు జరిగిందంతా సినిమానా లేకపోతే రియలా లేకపోతే కలనా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. నోరు మూసుకొని పద కృష్ణ అని చెప్పి నిహారిక అంటుంది. ఇక మరోవైపు అవని వాళ్ళు ఇంట్లోకి వెళ్ళగానే అమ్మ అవని, సుదర్శన యాగం ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిందా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఎటువంటి ఆటంకం జరగలేదు, అత్త ఆశీర్వదించినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది మోయ అని అవని అంటుంది. మొన్న హాస్పిటల్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీకర్లో మార్పు వచ్చింది, మీ అత్తలో కూడా మార్పు వచ్చిందని అనిపిస్తుందమ్మా అవని అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అదే నిజమైతే బాగుండు మోయ అని చెప్పి అవని అంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో శ్రీకర్ ఫోన్ శ్రీకర్కి కనిపిస్తుంది. శ్రీకర్, ఫోను ఈరోజు నేను ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళినట్టున్నాను, నాకు ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయా, డాక్టర్ ఏమైనా ఫోన్ చేశారేమో అని చెప్పి శ్రీకర్ ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటాడు. డాక్టర్ ఫోన్ నుంచి 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి, రిపోర్ట్ వచ్చి ఉంటుందా, అందుకే డాక్టర్ నాకు ఇన్నిసార్లు ఫోన్ చేశారా అని శ్రీకర్ మనసులో అనుకొని వెంటనే డాక్టర్కి కాల్ బ్యాక్ చేస్తాడు.
డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో శ్రీకర్ గారు, మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటారు. ఈరోజు మా ఇంట్లో సుదర్శన యాగం జరిగింది. ఆ యాగంలో ఉండి నేను ఫోన్ చూసుకోలేదు డాక్టర్. రిపోర్ట్స్ వచ్చాయా, నన్ను వెంటనే అక్కడికి రమ్మంటారా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. అవసరం లేదు శ్రీకర్ గారు, మీ వాట్సాప్కి రిపోర్ట్ పీడిఎఫ్ పంపిస్తాను, చెక్ చేయండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక శ్రీకర్ రిపోర్ట్ చెక్ చేసి షాక్లో అలానే ఉండిపోతాడు. ఇక రేపటి అప్కమింగ్ ఎపిసోడ్లో వేదవతి తన కుటుంబ సభ్యులందరినీ తీసుకొని అవని ఇంటికి వెళ్తుంది. అందరూ కట్టగట్టుకొని ఇలా వచ్చారేంటి అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి, నిన్న పల్లెటూరు నుంచి మన రైతులు వచ్చారు. పల్లెటూరి పరిస్థితి అసలు బాలేదంట. పూజారి గారిని సంప్రదిస్తే పల్లెటూరుకి అక్షయ్ను తీసుకొచ్చి యాగం జరిపించాలి, అప్పుడే పల్లెటూరి పరిస్థితి చక్కబడుతుందని చెప్పారంట. అక్షయ్ను పంపించమని పల్లెటూరి రైతులంతా కలిసి అడిగారండి. నేను వాళ్ళకి మాట ఇచ్చాను అని చెప్పి వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది. అవని అక్షయ్ను పల్లెటూరికి తీసుకెళ్ళటానికి ఒప్పుకో, అక్షయ్ను పల్లెటూరికి తీసుకెళ్ళి అక్కడ యాగం జరిపించి రైతుల కష్టాలను తీరుస్తాను అని వేదవతి అంటూ ఉంటుంది. నేను అందుకు ఒప్పుకోను అని చెప్పి అవని అంటుంది. అప్పుడే శ్రీకర్ వస్తాడు. ఒరే శ్రీకర్, చూడరా అవని ఏమంటుందో అని వేదవతి శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. నేను అంతా విన్నానమ్మా, అక్షయ రాదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఒరే శ్రీకర్, పిచ్చి పట్టిందా ఏంట్రా, ఈ అక్షయ్పై నీకు ఏ హక్కు ఉందని అక్షయ రాదని చెప్తున్నావు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అక్షయ నా కూతురు అని శ్రీకర్ అంటాడు. దాంతో అవని ప్రసాదరావు షాకింగ్గా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటారు. ఏ ఆధారం ఉందని అక్షయ్ నీ కూతురు అంటున్నావురా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. డిఎన్ఏ రిపోర్ట్లో నిజం బయటపడిందమ్మా, చూడండి అని శ్రీకర్ రిపోర్టు తీసి వేదవతికి ఇస్తూ ఉంటాడు. ఈ విషయం గురించి మరొకసారి ఆలోచించరా అని వేదవతి అంటూ ఉంటే, అక్షయ నా కూతురే, నా కూతురే, నా కూతురే అని శ్రీకర్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.